హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారో బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పండగ రోజు అయితే టెంపుల్కి వెళ్ళలేదు కదా, అందుకోసం అయితే ఇంకా 7 days తర్వాత అయితే టెంపుల్కి వెళ్ళి నరసింహస్వామిని అయితే దర్శనం చేసుకొని తర్వాత ఇంకా మా పాప ఈ కార్ అయితే ఎక్కుతా అన్నదనమాట. ఇంకా అందుకోసం అయితే మా అమ్మ అయితే ఎక్కిద్దామని ఇంకా దానిపైన అయితే కొద్దిసేపు ఆడుకున్నది. మా అమ్మ వాళ్ళైతే ఇంకా తెలిసిన వాళ్ళ దగ్గర మాట్లాడుకుంటూ ఉన్నారు, మా అమ్మ మా చెల్లి. తర్వాత ఇంకా నాకు మా చెల్లికి మా పిల్లలకైతే కొన్ని గాజులు కమ్మలు దండలైతే తీసుకున్నాం అన్నమాట. మేమైతే ఇప్పుడు వీడియోలో చూపిస్తాను, చూడండి ఒకసారి. ఫస్ట్ అయితే వైట్ కలర్ గాజులు తీసుకున్నా, శారీ పైకి కలుస్తాయి అని. చాలా వెతికినాము, కాకపోతే అసలు వైట్ బ్లాక్ దొరకడం లేదనమాట. ఇంకా లాస్ట్లో ఒక్క షాప్లో అయితే దొరికినాయి వైట్ కలర్ గాజులు. నెక్స్ట్ మా చెల్లికి స్కై బ్లూ కలర్ గాజులు కావాలంటే ఇంకా అవైతే తీసుకున్నామంట. ఇవైతే డ్రెస్ పైకి కలుస్తాయంట, అందుకోసం తీసుకున్నది. అవి గ్రీన్ కలర్ కనిపిస్తున్నాయి, కాకపోతే అవైతే స్కై బ్లూ కలర్. తర్వాత ఈ గాజులు అయితే 100 ఇచ్చిండ్రు, తక్కువ చేయలేదన్నమాట. ఈ క్లిప్పులు అయితే 20 పడ్డాయి, మా చెల్లి తీసుకున్నది. ఇవైతే కమ్మలు ఇద్దరమైతే సేమ్ తీసుకున్నాము. ఆమె డ్రెస్ పైకి కలుస్తాయంట, నా శారీ పైకి కూడా కలుస్తాయని ఇంకా ఇద్దరమైతే సేమ్ తీసుకున్నాం. అమౌంట్ అయితే 150 రూపీస్ చెప్పిండ్రు, మేమైతే 80 రూపీస్కి తీసుకున్నాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫ్లక్కర్ అనమాట. ఫ్లక్కర్ అయితే 50 రూపీస్ చెప్తే తర్వాత మేమైతే 40 రూపీస్కి అడిగి తీసుకున్నాం. ఆ క్లిప్ వచ్చేసి 20 రూపీస్ మా చెల్లి తీసుకున్నది. ఫస్ట్ డే సెకండ్ డే అయితే ఫుల్ ఉన్నారన్నమాట పబ్లిక్, అందుకోసం మేమైతే థర్డ్ డే అయితే వెళ్ళినాము. కొంచెం ఫ్రీగా ఉంటుంది, పిల్లల్ని పట్టుకోవడానికి కూడా రష్ ఎక్కువ ఉన్నారు అన్నట్లయితే మేమైతే థర్డ్ డే వెళ్ళినాము. ఇంకా నెక్స్ట్ అయితే ఇవి కమ్మలు అనమాట. ఇద్దరు సేమ్ తీసుకుందాం కలర్ అనుకున్నాం, కాకపోతే సేమ్ దొరకలే. ఆమె మెరూన్ కలర్ తీసుకున్నది, ఇంకా నేనైతే బ్లాక్ ఉన్నాయి, కొంచెం వైట్ ఉన్నాయి అనమాట. రెండు కలిపినవి అయితే తీసుకున్నా నేను. ఈ కమ్మలు వచ్చేసి 40 రూపీస్కి ఒకటి పడ్డది అనమాట. 80 రూపీస్ అనమాట. వాళ్ళైతే 70 రూపీస్ చెప్పిండ్రు, మేమైతే 40కి తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి చైన్లు ఈ ముగ్గురికి సేమ్ తీసుకున్నాము. మా పిల్లలిద్దరికి మా చెల్లికి ముగ్గురికి సేమ్ తీసుకున్నాం. ఇవి వచ్చేసి 20 అనమాట, ఒకటి 20 రూపీస్. నా పెద్ద కూతురు అయితే ఫుల్ సతాయిస్తుంది అనమాట ఏడికైనా తీసుకెళ్ళాలంటే. నెక్స్ట్ వచ్చేసి మా చెల్లి అయితే ఇది తీసుకున్నది, బటర్ఫ్లై అంట, స్టోన్స్ లాగా ఉంటుంది కదా, అదైతే బటర్ఫ్లై వచ్చింది, ఉట్టి చైన్. ఇక్కడ అడుగుతున్నా, నేను వెళ్ళలే, ఆమెనే తీసుకొచ్చుకున్నది. అమౌంట్ వచ్చేసి 50 రూపీస్ అంట. తర్వాత అయితే మా అమ్మ అయితే చీర పిన్నులు తీసుకున్నది, రెండు. ఎక్కువ తీసుకోదన్నమాట మా అమ్మ, ఏవో చీర పిన్నులు తప్పితే వేరే ఏం తీసుకోదు. సేఫ్టీ పిన్స్ ఇవి రెండు మాత్రమే తీసుకున్నది. ఇంకా నెక్స్ట్ మా పిల్లలకైతే ఆడుకోవడానికి బాల్ అయితే తీసుకున్నది, అది 100 రూపీస్ అంట. ఇంకా అన్ని కిచెన్ సామాన్ అంటే కొన్ని ఐటమ్స్ అయితే వచ్చినాయి అన్నమాట. పిల్లలకు ఈ ఏజ్లో ఆడుకోవడానికి వస్తువులు మాత్రమే అడుగుతారు, వేరే ఏది అడగరు కదా. అందుకోసం మేమైతే ఏ జాతరకి వెళ్ళినా కూడా వాళ్ళకు మాత్రం కంపల్సరీ ఏదో ఒకటి తీసుకొనే వస్తాం. చిన్న పాపకైతే మా పెద్దమ్మ ఒకటి గిల్కైతే కొనిచ్చింది, అది వీడియోలో అయితే చూపించలేదన్నమాట. బ్యాగ్లో పెట్టినా ఏడబెట్టినా గుర్తులేదు, అందుకోసం అయితే చూపించలేదు. నేనైతే ఎక్కువ జాతరలో గాజులు తీసుకుంటాను, మీరేం తీసుకుంటారో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి. ఓకేనా? బాయ్ అందరికీ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.